పెళ్లైన ఆడవాళ్లు నల్ల దారం కట్టుకోవచ్చా? లేదా జ్యోతిష శాస్త్రంలో నల్ల దారాన్ని ఎంతో ముఖ్యమైందిగా భావిస్తారు. ఈ నల్లదారం మనల్ని చెడు కంటి నుంచి రక్షిస్తుంది. అలాగే ప్రతికూల శక్తులకు దూరంగా ఉంచడానికి వీటిని కట్టుకోవాలని జ్యోతిష్యులు చెప్తారు. నల్లదారాన్ని చిన్న పిల్లలకు ఖచ్చితంగా కడతారు. ప్రస్తుత కాలంలో ఆడవారు, మగవారు అంటూ తేడా లేకుండా నల్ల దారాన్ని కట్టుకుంటున్నారు. అయితే కొంతమంది నల్ల దారాన్ని ధరించకూడదని లేదా నల్ల తాడు వారికి అశుభంగా భావిస్తారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. దీనివల్లే పెళ్లైన ఆడవారు నల్లదారాన్ని కట్టుకోవాలా లేదా అన్న డౌట్ చాలా మందికి వస్తుంటుంది. ఎందుకంటే వివాహిత మహిళలకు నలుపు రంగు నిషిద్ధం. మరి ఇలాంటి పరిస్థితుల్లో వివాహిత మహిళలు నల్ల తాడును కట్టుకోవాలా లేదా అన్న సంగతిని ఇప్పుడు తెలుసుకుందాం పదండి. పెళ్లైన ఆడవాళ్లకు నలుపు అంత మంచిది కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివాహిత మహిళలకు నలుపు రంగు అశుభంగా పరిగణించబడుతుంది. కాబట్టి వివాహిత మహిళలు నలుపు రంగు దుస్తులను ధరించకుండా ఉండాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. నిజానికి నలుపు రంగు శనిగ్రహానికి ఇష్టమైన రంగుగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితిలో నల్ల దారాన్ని కట్టుకుంటే శనిదేవుని ఆశీస్సులు అలాగే ఉంటాయి. అంతేకాకుండా రాహు, కేతువుల ప్రభావం కూడా మీపై ఉండదు. అందుకే కొంతమంది జ్యోతిష్యులు వివాహిత స్త్రీలు ఖచ్చితంగా నలుపు దారాన్ని ధరించాలని చెబుతున్నారు. దీనివల్ల వారి జాతకంలో శని దోషం తొలగిపోతుంది. అయితే దీన్ని కొన్ని నియమాలతో ధరించాలి. వివాహిత స్త్రీ చేతిలో బృహస్పతి నివసిస్తుండటం వల్ల నలుపు దారాన్ని ధరించడం శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి నల్లదారాన్ని కాలుకు కట్టే బదులు చేతికి కట్టుకోవడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది కాకుండా వివాహిత స్త్రీలకు శని ఆరాధన నిషిద్ధం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.